ఎవరిని చంపడం కోసం పెట్టుకున్నావు? ఈ కత్తితో నేను ఇతరులనెవ్వరిని కానీ అడవి మృగాలను కానీ సంహరించను. దీంతో నేను పరమ దుర్మార్గులైన నలుగురిని చంపాలి. వారి కోసం కార్చుకొని కూర్చున్నా. నారదుడు ఇంకా ఆశ్చర్యంగా ఎవరా నలుగురు అని అడిగాడు. మొట్టమొదట ఆ ద్రౌపదిని చంపాలి అన్నాడతడు. నారదుల వారు ఆశ్చర్యపోయారు. ద్రౌపదిని చంపడమా? ఎందుకు ద్రౌపదిని చంపడం అని అడిగాడు అతన్ని. అప్పుడు అతను ఏమన్నాడంటే, స్వామి, ద్రౌపది నా నారాయణ్ణి ఎప్పుడూ చూడు కృష్ణ 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 అని పిలుస్తూనే ఉంటుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పని సరిగా చేసుకోనివ్వదు. ఎప్పుడు పడితే అప్పుడు పిలవగానే నా తండ్రి పరుగు పరుగున వెళ్తూనే ఉంటాడు. అందుకోసమే నా తండ్రిని సరిగా ఏ పని చేసుకొనివ్వడం లేదు. అందుకోసమే ద్రౌపదిని చంపాలనుకుంటున్నా అని సమాధానం ఇస్తాడు.